హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి alias డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి ఈ సెట్ కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతాయో నేనైతే మీకు చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు వీడియో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను. ఆ లింక్స్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళైతే చూడండి. ఈ సెట్ కౌన్సిలింగ్ కి ఇప్పుడు చెప్పే డాక్యుమెంట్స్ లో ఒక డాక్యుమెంట్ లేకున్నా కూడా ఈ సెట్ కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్ అవ్వము. ఓకే, మనం ఈ సెట్ కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఈ సెట్ అడ్మిట్ కార్డ్, సెకండ్ వచ్చేసి ఈ సెట్ హాల్ టికెట్. ఈ రెండు వచ్చేసి మీరు ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు మీ దగ్గర అయితే ఉంటాయి. ఇన్ కేస్ మీ దగ్గర అడ్మిట్ కార్డ్ అండ్ అలాగే హాల్ టికెట్ లేకుంటే ఈ సెట్ వెబ్సైట్ కి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇంకా మనకి ట్యాబ్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఈ సెట్ ర్యాంక్ కార్డ్. ఆఫ్టర్ రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అడ్మిట్ కార్డ్, హాల్ టికెట్ అండ్ అలాగే ర్యాంక్ కార్డ్ వచ్చేసి త్రూ అవుట్ కౌన్సిలింగ్ వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఉండేలాగా చూసుకోండి. ద నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అనమాట. ఫ్రమ్ 7th క్లాస్ నుంచి డిప్లొమా ఫైనల్ ఇయర్ వరకు అనమాట. 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్కూల్లో చదివింటారు కదా, కూలింగ్ స్టడీ సర్టిఫికేట్. డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి డిప్లొమా 3rd ఇయర్ వరకు మీరు కాలేజ్ చదివింటారు కదా, డిప్లొమా స్టడీ సర్టిఫికేట్ అయితే కావాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి డిప్లొమా మార్క్స్ మెమోస్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3rd ఇయర్ మార్క్స్ మెమోస్ అయితే కావాలి. ఇన్ కేస్ మీ దగ్గర రీసెంట్ పాస్ అయిన మెమోస్ లేకపోతే రిజల్ట్ రిలీజ్ అయిన పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ ఉన్నా పర్లేదు, దాని మీద ప్రిన్సిపల్ సైన్ ఉంటే యాక్సెప్టెడ్. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. ఫైనల్ గా మీకు 10th క్లాస్ లో ఒక ఒరిజినల్ మార్క్స్ మెమో ఇచ్చింటారు కదా, అదైతే యూజ్ అవుతుంది అనమాట. అది ఎందుకంటే వెరిఫికేషన్ కోసం మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. నెక్స్ట్ చెప్పబోయే 3 డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఫీజు రింబర్స్మెంట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట. నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. మీరు ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబుల్ అవుతారా లేదా అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు ఓసీ స్టూడెంట్స్ అయితే మీకు వచ్చేసి కేటగిరీ సర్టిఫికేట్ ఉండదు, మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వల్ల 10% రిజర్వేషన్ అయితే ఉంటుంది. ఈ 3 డాక్యుమెంట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, కేటగిరీ సర్టిఫికేట్ అండ్ అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఆఫ్టర్ 2026 ఇయర్ తర్వాత ఇష్యూ చేసిన డాక్యుమెంట్స్ అయితే ఒరిజినల్ మీ దగ్గర ఉండాలి. ఇన్ కేస్ లేకపోతే కొత్తవి చేపించుకోండి, ఇంకా చాలా టైం అయితే ఉంది. అందుకే అనమాట ఈ వీడియో ఇంత తొందరగా చేయడం, ఏమైనా డాక్యుమెంట్స్ లేకపోతే గ్యాదర్ చేసుకుంటారు అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డాక్యుమెంట్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ కార్డ్ ఎందుకంటే మీ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం. ఈ 10 డాక్యుమెంట్స్ వచ్చేసి 2 సెట్స్ ఆర్ 3 సెట్ జిరాక్స్ అయితే చేసుకోండి. త్రూఅవుట్ కౌన్సిలింగ్ వరకు మీకైతే జిరాక్స్ సెట్స్ కూడా యూజ్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ అయితే గ్యాదర్ చేసుకోండి. ఈ సెట్ కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేనైతే మీకు క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో టుడే. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.